మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనము ఫ్రీ హోల్డ్ ల్యాండ్ల యొక్క లేటెస్ట్ పరిస్థితి ఏంటనేది మరొకసారి చర్చించుకుందాం. CCLA గారు అన్ని కలెక్టర్లకి కూడా ఒక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏమిటంటే, ఇప్పటివరకు జరిగిన రీవెరిఫికేషన్పై ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రీవెరిఫికేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రీవెరిఫికేషన్ యొక్క సారాంశం ఏమిటంటే, ఇప్పటి వరకు 13,59,806 ఎకరాలు ఫ్రీ హోల్డ్ జరిగి ఉన్నట్టయితే దానిలో 4,72,423 ఎకరాలు అక్రమంగా డీవియేషన్లు ఉన్నట్టుగా తేల్చడం జరిగింది. అలాంటి అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసిన భూములలో కూడా 25,284 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టయితే 7,827 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తేల్చడం జరిగింది. దీనిపై CCLA గారు జిల్లా కలెక్టర్లకు ఏ రకమైన చర్యలు తీసుకోమని చెప్పారంటే, ముఖ్యంగా అబ్జెక్షనబుల్ ఫారం బుక్స్, వాటర్ సోర్సెస్ ఎలాంటివి ఏవైతే ఉన్నాయో, కమిటీ రివ్యూ చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట ఏవైతే 22A నుంచి డిలీట్ చేసారో ఫ్రీ హోల్డ్ భూములు 22Aలోకి చేర్చమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని మరలా రీనోటిఫై చేయమని, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్లోని ఎంట్రీ చేయమని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు కూడా ఆదేశాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. అది ఫిజికల్గాను డిజిటల్గాను, అంటే ఒక ప్రొసీడింగ్ కాగితం రూపంలోను అలాగే వెబ్లాండ్లోను కూడా ఆ యొక్క మార్పులు తిరిగి 22Aలో పెట్టినట్టుగా ఫ్రీ హోల్డ్ కానట్టుగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో కూడా అన్రిజిస్టర్డ్ కేసులు, రిజిస్టర్డ్ కేసులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రిజిస్టర్డ్ కేసులు జరిగినట్టయితే ఆ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయడం చెప్పడం జరిగింది. దీనికి ఇప్పటికే తహసీల్దార్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తప్పులకు బాధ్యులైన అధికారులపై రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయమని చెప్పి CCLA గారు అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రకమైన వెరిఫికేషన్ పూర్తి చేసినాక ఆ వెరిఫికేషన్ యొక్క డేటాను కూడా సమగ్రంగా డేటా ఎంట్రీ చేయాలని చెప్పి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ రకంగా డేటా ఎంట్రీ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 95% డేటా ఎంట్రీ కంప్లీట్ చేశారు. ఆ డేటా ఎంట్రీని కూడా మరొకసారి కరెక్ట్గా డేటా ఎంట్రీ చేస్తున్నారా అన్నది కూడా వెరిఫికేషన్ చేయమని చెప్పారు. అది కూడా 81% వెరిఫికేషన్ కన్ఫర్మేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఫ్రీ హోల్డ్ తదుపరి యాక్షన్ ఏం చేయాలి? ఇప్పటి వరకు అక్రమం జరిగిన ఫ్రీ హోల్డ్ పక్కన పెట్టినట్టయితే జెన్యూన్గా జరిగిన ఫ్రీ హోల్డ్ భూములకి వాళ్ళకి తిరిగి అమ్ముకునే హక్కు వస్తుందా? ఆ 22A నుంచి డిలీట్ చేసినవి తిరిగి అలాగే ఉంచుతారా లేదా అన్న దానిపై కేబినెట్ సబ్ కమిటీ, మంత్రుల కమిటీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుని అందరికీ కూడా ఒక తీపి వార్త చెప్తుందా అన్నది మనం అందరం ఆశిద్దాం. అలాగే ఇప్పటి వరకు కేబినెట్ సంకేతాలు పెట్టి చూస్తే భవిష్యత్తులో ఈ ఫ్రీ హోల్డ్ కొనసాగవచ్చు, కానీ కొత్త గైడ్లైన్స్తో కొత్త సూత్రాలతో జరుగుతుందేమో అని ఆశిద్దాం. భవిష్యత్తులో ఆ వార్త కూడా మనం చెప్పుకుందామని చెప్పి మీకు తెలియచేస్తున్నాను. ఇక మరొక అంశం, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము తహసీల్దార్ ఆఫీసుల పనితీరుపై ఒక సర్వే టేకప్ చేసింది. ముఖ్యంగా 2 అంశాలపై ఆ సర్వే అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా సర్వే ఎఫ్ఐఆర్ పిటిషన్లు చేస్తున్న తీరు, దానిపై సర్వే ఎలా జరుగుతుంది, అదనంగా డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారా, పద్ధతి ప్రకారం చేస్తున్నారా అనేది, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్లో మార్పులు చేర్పులు, వీటిపై తహసీల్దార్లు, VROలు పనితీరు ఎట్లా ఉన్నదని చెప్పి సర్వే చేసినట్టయితే ఆ సర్వే సారాంశాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా మ్యూటేషన్ సంబంధించిన సర్వేలో అడిగిన ప్రశ్నల గురించి ముందు తెలుసుకుందాం. ఆ 3 ప్రశ్నలు అడగడం జరిగింది. మీ పాస్ పుస్తకం దరఖాస్తు రుసుము కాకుండా, అంటే ఆ ఫీజు కాకుండా ఏమైనా అదనపు ఛార్జీలు తీసుకున్నారా అని అడిగితే మొత్తము 5,913 మంది రెస్పాండ్ అయితే అందులో అవును అని చెప్పి 1,414 మంది చెప్పడం జరిగింది. అంటే 24% అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. అలాగే మీ అర్జీ గురించి గ్రామ రెవెన్యూ అధికారి విచారణ కొరకు నోటీసు ఇచ్చారా అని అడిగితే 6,222 మంది రెస్పాన్సులు ఇస్తే అందులో అవును అని చెప్పి 2,026 మంది సమాధానం ఇచ్చారు. సుమారు 33% విచారణకు
నోటీస్ ఇచ్చారని, మిగిలిన 67 అంటే సుమారు 68% నోటీసులు ఇవ్వలేదని చెప్పి తెలియచేయడం జరిగింది. అంటే ఏంటంటే ఏదైనా ఎంక్వైరీ చేస్తున్న పట్టాదారు పుస్తకానికి ఇరు పార్టీలకు నోటీసులు ఇవ్వాలి. కానీ చాలా సందర్భాలలో అంటే మూడొంతులు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండానే తూతూ మంత్రంగానే గ్రామ రెవెన్యూ అధికారి స్థాయిలో చేస్తున్నట్టుగా అగుపిస్తుందన్నమాట. మీ అర్జీ గురించి గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపాలా అని 6,610 మందిని అడిగినట్టయితే అందులో 4,624 మంది అవునని సమాధానం చెప్పారు. అంటే 67% వరకు కూడా ఎంక్వైరీ క్షేత్రస్థాయిలో జరిపారని చెప్తున్నారు. 30% మంది జరపలేదని చెప్తున్నారు. అంటే గ్రామ స్థాయిలో ROR ఎంక్వైరీలు ఇంకా కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఆ రకంగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. మరొక ముఖ్యమైన అంశము ఈ సర్వే ఎలా చేస్తున్నారు, సర్వేయర్లు ప్రజల నుంచి ఏమైనా అదనంగా డబ్బులు తీసుకుంటున్నారా, అదనపు ఛార్జీలు ఏమైనా వసూలు చేస్తున్నారా, ముఖ్యంగా ఎఫ్లైన్ పిటిషన్స్లో అన్నది కూడా సర్వే టేకప్ చేశారు. అందులో కూడా 3 ప్రశ్నలు అడగడం జరిగింది. మీ సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు ఛార్జీలు తీసుకున్నారా అని అడిగితే దానికి 2,289 మాత్రమే రెస్పాండ్ అయ్యారు. అందులో అవును అని చెప్పింది 514 మంది. అంటే డబ్బులు తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా తీసుకుంటున్నారని సుమారు 23% మంది చెప్పడం జరిగింది. అలాగే మీ భూమి సర్వే చేయుటకు సర్వేయరు మీకు విచారణ తేదీ మరియు సమయము తెలుపుతూ నోటీసు జారీ చేశారా, అందజేశారా అని అడిగితే 2,826 మంది రెస్పాండ్ అయినట్టయితే 1,738 మంది ఇచ్చారు. అంటే అవును అని చెప్పి సమాధానం ఇచ్చారు. అంటే 62% మంది మాకు నోటీసులు అందాయనంటే 38%, సుమారు 39% మంది అందలేదు అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. మీకు ఇచ్చిన నోటీసు ప్రకారము సర్వేయరు మీ భూమిని సర్వే చేశారా అని అడిగితే 3,468 మంది సమాధానం ఇస్తే అందులో 1,959 మంది అంటే సుమారు 57% అవునని సమాధానం చెప్పారు. మిగతా వాళ్ళు లేదు అని సమాధానం చెప్పారు. అంటే సుమారు 44% నోటీస్ ప్రకారము ఆ భూమిని సర్వే చేయలేదని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కూడా సర్వేయర్ల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియచేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఈ 2 అంశాలు కీలకమైన అంశాలు. 2 అంశాలలో కూడా చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. వీటిని సరిచేసినట్టయితే ప్రజలకి సాటిస్ఫాక్షన్, సంతృప్తి లభిస్తుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఈ రకమైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. మరింత మెరుగైన పరిపాలన చేస్తుందని మనం ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ధన్యవాదాలు.